నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఉధృతంగా కొనసాగుతున్నాయి. దీని ప్రభావం చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాలపై ఎక్కువ యుద్ధం దెబ్బ ప్రభావం చూపిస్తుంది. ఎందుకనంటే సముద్ర ధరలు కావచ్చు, విమాన టికెట్ల ధరలు కావచ్చు, చాలా అన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్లస్ ఇరాన్లో కూడా కొత్త సుప్రీంని ఎన్నుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే అతను యుద్ధాన్ని ఇంకా వేగవంతం చేస్తానని చెప్తున్నారు. ఈ యుద్ధం ఇంకా 6 నెలలు, సంవత్సరం కొనసాగితే ప్రపంచ దేశాల్లో ఉండే ఈ మొత్తం కూడా అల్లాకోలం అయిపోయే విధంగా ఉంది. ఎందుకంటే చమురు ధరలు సుక్కలు పెంచుతున్నాయి. అలాగే ఇప్పుడు గ్యాస్ది కూడా 25 రోజుల తర్వాత బుకింగ్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వము చెప్తుంది. అట్లా ఒకదానికొకటి అన్నీ కూడా ఈ తెలుగు రాష్ట్రాలపై ఈ యుద్ధం ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. ఎందుకంటే దుబాయ్ నుంచి ముంబైకి ఇంతకుముందు 20,000 టికెట్ ఉండేది, ఇప్పుడు 65,000 రూపాయలు అయింది. ఇంకా ప్రైవేటు జట్టు అది అయితే మొత్తం 7-8 సీట్లున్న జట్టు విమానం 70 లక్షలు. చూడండి, మొత్తం ఈ గల్ఫ్ దేశాల్లో వేలాది విమాన సర్వీసులు నిలిపేశారు. లక్షలాది ప్రయాణికులపై ఈ ప్రభావము పడుతుంది. దీనివల్ల మనం చూసుకుంటా పోతే ఇంకా చాలా యుద్ధం ఇంకా ముందుకే పోతుందే తప్ప వెనక్కి తగ్గేటిగా లేదు. ఎందుకంటే ఇరాన్ మాపై దాడులు కొనసాగితే బ్యారెల్ చమురు $200 అని ఇరాన్ హెచ్చరిస్తుంది. మౌలిక సదుపాయాలపై దాడులు ఇలాగే జరిగితే మేము అదే తరహాలో చర్యలు తీసుకుంటామంటుంది. సైనిక చర్యల నిలిపివేతకు అమెరికా, ఇజ్రాయెల్పై ఒత్తిడి తేవాలని గల్ఫ్ దేశాలకు అల్టిమేటం చేసింది ఇరాన్. అంతర్జాతీయ నిపుణులు $120 బ్యారెల్ అయిపోయింది. చూడండి, మొత్తం ఈ యుద్ధం వల్ల తెలుగు రాష్ట్రాల్లో చాలా నష్టం జరుగుతుంది. ఎందుకు ఏమనేది ఒకసారి మనం చూసుకోగలిగితే, ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధము భారత వ్యవసాయ ఉత్పత్తులను ముప్పుగా పరిగణిస్తుంది. ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి పశ్చిమాసియాకు జరుగుతున్న ఎగుమతుల్లోనూ తీవ్ర స్థాయిలో ప్రభావము చూస్తుంది. భారత్ నుంచి ఆ ప్రాంత దేశాలకు గత ఏడాది ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ఇది మన దేశం మొత్తం వ్యవసాయ ఎగుమతుల్లో 7వ వంతు పైమాటే. కానీ వ్యవసాయ ఉత్పత్తులు కానీ చాలా తగ్గిపోయినాయి. మనం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విలువైన బియ్యం కావచ్చు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హర్యానా, కర్ణాటక, పంజాబ్, మహారాష్ట్ర నుంచే సరఫరా అయ్యాయి ఈ బియ్యం. అట్లాంటిది ఇప్పుడు అన్నీ తగ్గిపోయినాయి. ఈ ఎగుమతి అయ్యే బియ్యంలో ఇది 36.7% కావడం గమనార్థంగా మారింది. మొత్తము దీనివల్ల చూసుకోండి, ప్రస్తుతము పోర్ట్లలో 4 లక్షల టన్నుల బస్మతి రైసు, పోర్ట్లలోనే మగ్గుతున్న పండ్లు, కూరగాయలు, రొయ్యలు, చేపలు, మాంసం ఉత్పత్తులు ఇవన్నీ నిలిచిపోయినాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎగుమతులు కావాల్సినవి ఏదైనా సరే పండ్లు, కూరగాయలు, రొయ్యలు, చేపలు, మాంసం ఇవన్నీ ఆ పోర్ట్లలోనే మగ్గుతున్నాయి. బస్మతి రైతు అయితే 4 లక్షల టన్నులు పోర్ట్లోనే ఉంది. మరి ఏం చేస్తాం? మరి ఎక్కడ ఈ యుద్ధం వల్ల తెలుగు రాష్ట్రాలు కూడా ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇంకా చూస్తుంటే 25 రోజుల తర్వాతనే వంట గ్యాస్ రీఫిల్లింగ్ బుకింగ్, కనీసం వెయిటింగ్ పీరియడ్లో మార్పు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. ఇంతకుముందు గ్యాస్ సిలిండర్ 15 రోజులు బుక్ చేస్తే ఇప్పుడు 25 రోజులు పెంచేసింది. ఎందుకంటే ఇరాన్కి కూడా రష్యా, చైనా అండదండలు చూపిస్తున్నాయి. అట్లాగే ఇప్పుడు అమెరికా, మన ఇజ్రాయెల్ అయితే చమురు దానిల మీద ఇరాన్లో దాడులు చేసింది. దీని మీద అమెరికా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది, చమురు దాంట్ల మీద ఎందుకు దాడులు చేస్తున్నారు అని. ఇట్లా అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ వెనక్కి తగ్గేటిగా లేదు. ఇరాన్ కూడా వెనక్కి తగ్గేటిగా లేదు. దీనివల్ల గల్ఫ్ దేశాలు కావచ్చు, మన ఇండియా కావచ్చు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ ఎక్కువ చేపలు, రొయ్యలు, పండ్లు ఇవన్నీ ఎగుమతి తగ్గిపోయినాయి. ప్లస్ చమురాయిలు ఎక్కువ రేటు కూడా పడుతుంది.
ఇంక ఈ తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకుంటే కూరగాయలు కానీ చేపలు కానీ అన్నీ కూడా ఒకదానికొకటి మొత్తము తగ్గిపోతున్నాయి, ఎగుమతులే తగ్గిపోయినాయి. దీనివల్ల ఈ తెలుగు రాష్ట్రాల్లో యుద్ధం దెబ్బ చాలా వచ్చింది. ఇంకా రంజానం, మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న మాంసము, రొయ్యలు, పండ్లు, కూరగాయలు గల్ఫ్ దేశాలకు నిలిచిపోవడంతో ఆయా దేశాల్లో రంజాన్ వేళ స్టాక్ తగ్గిపోయి మార్కెట్లో స్తబ్దత నెలకొనింది. ఎందుకంటే రంజాన్ మాసం ఇక్కడి నుంచి ఎక్కువ ఈ మాంసము, రొయ్యలు, పండ్లు, కూరగాయలు వెళ్తాయి. గల్ఫ్ దేశాల్లో కావచ్చు, అక్కడ ఈ మొత్తం స్తబ్దత అయిపోయింది. మార్కెట్లో ఇక్కడి నుంచి ఎగుమతి పోవట్లేదు. అన్నీ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి పోతూ ఉండేటి. అక్కడ గల్ఫ్ దేశాల్లో కూడా ఈ రంజాన్ మాసం చాలా స్తబ్దతగా అయిపోయింది. యుద్ధం ఓ పక్క, రంజాన్ ఓ పక్క. ఇది మొత్తము ఈ పశ్చిమాసియాలో ఈ యుద్ధ వారణ వల్ల మన దేశం నుంచి ఎర్ర సముద్రం, పశ్చిమాసియాకు కంటైనర్ల ద్వారా ఎగుమతి అయ్యే ఆహార ఉత్పత్తులు పోర్ట్లలో నిలిచిపోయినాయి. నష్టపోతున్నారు రైతులు కూడా చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే మహారాష్ట్రలో నాసిక్ నుంచి దుబాయ్కి ఎగుమతి చేసిన సుమారు 800 కంటైనర్ల ద్రాక్ష పోర్ట్లు నిలిచిపోయినాయి. చూడండి, ఈ రంజాన్ ఒకటి, బయట దేశాలకు వెళ్ళకపోవడం, మాంసము, రొయ్యలు, చేపలు, పండ్లు, కూరగాయలు అక్కడ దేశాలకు పోక, అక్కడ పశ్చిమాసియాల్లో చాలా దేశాల్లో దుబాయ్ కావచ్చు, కువైట్ కావచ్చు, అక్కడ ఈ వాటి స్తబ్దత ఏర్పడిపోయింది. మార్కెట్లో యుద్ధం ఒక పక్క, రేట్లు పెరగడం, చమురు ధరలు పెరగడం, ఇది వల్ల ఈ యుద్ధం వల్ల తెలుగు రాష్ట్రాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నదే మనకు తెలుస్తుంది. ఎందుకంటే కంటైనర్లు చూడండి, ఎక్కడ కంటైనర్లు అక్కడ నిలిచిపోయినాయి. ఉల్లిపాయలు, అరటి వంటివి 300 ఏసీ కంటైనర్లు కూడా నిలిచిపోయినాయి. ఒక జవహర్లాల్ నెహ్రూ పోర్ట్లోనే 10,000 టన్నుల పండ్లు ఆగిపోయినాయి. పోర్ట్ అధికారులు చెప్తున్నారు. ఇంకా ముంబై, గుజరాత్, చెన్నై పోర్టుల నుంచి సుగంధ ద్రవ్యాల ఎగుమతి కూడా అధికంగా ఉంటుంది. అన్నీ నిలిచిపోతున్నాయి. ఏం చేయాలో కూడా అర్థం కాదు. మనం చూసుకుంటా పోతే మన దేశంలో ఉన్న ప్రధాన ఓడరేవుల నుంచి గల్ఫ్ దేశాలు యుఏఈ, సౌదీ అరేబియా, ఒమన్, కువైట్ దేశాలకు రోజు జవహర్లాల్ నెహ్రూ పోర్టు నుంచి ప్రధాన పోర్టుల ద్వారా 2,500 నుంచి 3,000 కంటైనర్లు ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి. ఈ మొత్తం కూడా నిలిచిపోయినాయి. ఈ తెలుగు రాష్ట్రాల నుంచి పోయే పండ్లు, కూరగాయలు ఏదైనా సరే, మాంసము, రొయ్యలు, మొత్తం అరటి పండ్లు, ద్రాక్ష అన్నీ కూడా ఈ గల్ఫ్ దేశాలకు తగ్గిపోవడంతో తెలుగు రాష్ట్రాలు చాలా నష్టాల్లో పడిపోయినాయి, ఎగుమతులు నిలిచిపోయినాయి. కానీ రంజాన్ వేళ కూడా బయట దేశాలకు వెళ్ళి ఇవన్నీ తగ్గిపోవడంతో అక్కడ కూడా పశ్చిమాసియాల్లో కావచ్చు, దుబాయ్, కువైట్ అట్లా దేశాల్లో కావచ్చు, మార్కెట్ల మీద స్తబ్దత ఏర్పడిపోయింది. ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఈ యుద్ధం ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో కూడా అర్థం కాక తెలుగు రాష్ట్రాలపైన ఈ యుద్ధం దెబ్బ అనేది ఎక్కువ పడింది అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.